నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. జీవిత సత్యం. 2 పదాలు నీ జీవితాన్ని మార్చగలవు. చేయగలను అనే ఆత్మవిశ్వాసం, చేయలేను అనే అపనమ్మకం. ఏదిని ఎంచుకుంటావో అదే నీ దారి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిన వారు హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, 2025 డిసెంబర్ 20 శనివారం. సూర్యోదయం ఉదయం 6:44 సూర్యాస్తమయం సాయంత్రం 5:42. చంద్రోదయం ఉదయం 6:51. చంద్రాస్తమయం సాయంత్రం 5:57. తిథి అమావాస్య ఉదయం 7:12 వరకు. తదుపరి పాడ్యమి. నక్షత్రం మూల రాత్రి 1:12 వరకు. తదుపరి పూర్వాషాఢ. కరణము నాగవ ఉదయం 7:12 వరకు. తదుపరి కిముస్తుగ్నము రాత్రి 8:12 వరకు. తదుపరి భవ. యోగము గండము సాయంత్రం 4:11 వరకు. తదుపరి వృద్ధి. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:29 నుండి 10:51 వరకు. యమగండం మధ్యాహ్నం 1:35 నుండి 2:58 వరకు. గుళిక కాలం ఉదయం 6:44 నుండి 8:07 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:12 నుండి 8:56 వరకు. వర్జ్యం రాత్రి 11:35 నుండి 1:21 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం ఉదయం 5:08 నుండి 5:56 వరకు. అమృత గడియలు సాయంత్రం 6:22 నుండి 8:08 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుండి 12:35 వరకు. డిసెంబర్ 20 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అమావాస్య ఉదయం 7:12 వరకు ఉంటుంది. తదుపరి పాడ్యమి. అమావాస్య, పాడ్యమి రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు, చంద్రుడు ధనుస్సు రాశిలో ఉంటారు. చంద్రబలం మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. శనివారం తూర్పు, ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం మూలా నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. పూర్వాషాఢ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద.
ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. ఆదిత్య హృదయం శ్రీరామునకు అగస్త్య మహర్షి ఉపదేశించారు. ఈరోజు ప్రశ్న: గంగావతరణం వలన భగీరథునికి ఎంతమంది సగరపుత్రులు ఉద్ధరించబడ్డారు? 10,000, 40,000, 50,000, 60,000. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి వివాహ వేడుకల నిర్వహణలో నిమగ్నమవుతారు. వృషభ రాశి ఎటువంటి అవసరం వచ్చినా తక్షణం సొమ్ము అందుతుంది. మిథున రాశి ఆస్తుల పంపకాలలో చిక్కులు తొలగుతాయి. కర్కాటక రాశి ఎటువంటి వ్యవహారమైనా వెనకడుగు వేయరు. సింహరాశి బంధువులతో తగాదాలు, సత్సంబంధాలు తగ్గుతాయి. కన్యరాశి కుటుంబ సభ్యుల సలహాల మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. తులారాశి మీరు ఊహించిన విధంగానే కొన్ని సమస్యలు తీరుతాయి. వృశ్చిక రాశి మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు నచ్చి మీకు అండగా నిలుస్తారు. ధనుస్సు రాశి వివాహాది వేడుకలకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మకర రాశి పెద్దల సలహాలు స్వీకరించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కుంభరాశి కొన్ని నిర్ణయాలను పెద్దల సలహాల మేరకు మార్చుకుంటారు. మీనరాశి కుటుంబం, బంధువుల ద్వారా కీలక విషయాలు తెలుస్తాయి. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.